లే బయటికి దాలే ఈ పొద్దు నీవైనా ఉండాలా నానన్నా ఉండాలా దాలే మగాడైతే బయటికి దాలే అల్లుడు నువ్వా మీ అత్త చేపలు కూడా చేసేదే వచ్చి తినిపోదుదా లే ఎవడలే నీకు అల్లడా నీవు మామ కాదు అది అత్త కాదు అది చేపల కూర కాదలే అది చేపల కూర కాదలే నీకు పిల్లినిచ్చేమే మరి అత్త మామూలు కాక ఇంకేమవుతారా ఇల్లు నట్టిస్తే సరిపోయలేదలే ఇంకేం కావాలా లే నీకు గుర్తులేదేమలే పెళ్ళి అప్పుడు ఏమి ఇస్తున్నాను ఓపిక నెట్టివలే నీవు నానేమిస్తానంటే అల్లుడు ఉందా నీకు అన్ని ఆడ చెప్తుంది దాలే మీ బిడ్డనిచ్చినప్పుడు 1,00,000 రూపాయలు కట్నం ఇస్తున్నట్టివి అవులడు ఇస్తానంటేనే డబ్బులు ఉండలేదు ఇప్పుడు చెప్పాలే పెళ్ళి ఎన్నేళ్ళాయా ఇస్తానని ఇంకా ఇయ్యలేదు నీవు ఇస్తానని దాంట్లోనా కొద్దిగానే ఇసువలే నువ్వు లే కట్నం ఇచ్చే ఏగితి లేకున్నప్పుడు ఏటి చేసేవాళ్ళు పెళ్ళి నీ బిడ్డకి నీకు కట్నం ఇచ్చే ఏగితి లేదు అది చూసో కుసిని తింటదా దినా మా అమ్మతో కొట్లాడుతుందిలే దానికి ఒక్క పని శాత అయ్యలేదు ఏమన్నా చెప్పకపోతే కొట్లాటకు వస్తుంది ఒక్క పని అయ్యలేదు ఏమయ్యలేదు కొట్లాటగా వస్తుంది అది ఏమన్నా చెప్పకపోతే అట్లే గుర్రాని ఓడేస్తుంది లే కుక్కు మీద చిట్టు దానికి తింటదా ముదిరికని పడుతుందా ఏమన్నా చెయ్యలే పని అంటే చేసేయలేదు యావదిలే అల్లుడు అన్ని సర్దుకుని పోవాలా మరి మామూలే సంసారం అంటే ఇవన్నీ నువ్వు ఫస్ట్ కింద కూర్చుని మాట్లాడాలి కింద కూర్చున్నాలే ఇది పంచాయతీ తెగుతుందా తెల్లారుతుందా దిగలే నువ్వు ఫస్ట్ కింద కూర్చున్నాలి నా కింద కూర్చున్నాలే నువ్వు ఈ మాటికి ఎదురు చెప్పకూడదు పెద్ద ఎదరోడీడు చెప్పు అల్లుడు చెప్పు ఏం నువ్వే చెప్పు చెప్పింది తింటాను లేదు చెప్పు లే అవన్నీ ఏమో లే అది మాటనే లేదు నీ దుడ్లు ఇస్తావా లేదా అది చెప్పాలి ఫస్ట్ నాకే నా దగ్గర డబ్బులు లేవలే ఏం చేసుకుంటాం చేసుకోపో అల్లుడు అల్లుడు అన్నాడు ఎగిరెగిరి పడతాడు వీడు బాబా ఇంచే దగ్గర అల్లుడు అని ఇప్పుడు ఎంత ఎలిహాంటోలే ఇట్లా కాదలే నీ పని ఇంటికి పోయి దాన్ని తొంతే అప్పుడు మాటింటారులే మీరు దాన్ని వేస్తున్నా పద్దు ఇరుసులేనా అల్లుడు అది కాదు అల్లుడు నా మాట అది కాదు కొట్టకూడదు నాకు ఒకటే బిడ్డ కొట్టద్దు అల్లుడు గాని కాలు మొక్కుతాను నీ కాలు మొక్కుతా నీకు ఇది కట్నం డబ్బులే కదా ఇస్తాను నేను కొట్టొద్దు నా బిడ్డ మాత్రం కొట్టకూడదు పాపం వస్తుంది లే ఇన్నేళ్ళ ఇస్తానని ఇంకా ఇవ్వాలి సరేలే ఇప్పుడు ఎప్పుడు ఇస్తావా అది చెప్పలే నాకే కాదు ఇప్పుడంటే నా దగ్గర డబ్బులు లేవు ఒక ఏడాది టైమే ఇస్తానని ఇన్నేళ్ళు అయిపోయా మరి ఇప్పుడు ఏడాది టైం అడుగుతా ఏమలే నీది ఇట్లా కాదులే ఉండు మా వానికి ఫోన్ చేసి చెప్తాను హలో మరి వాడు ఇప్పుడు ఏడాది టైం అడుగుతాడు వాడు మరి ఇప్పుడు అట్లలే అట్లా చేద్దాం అట్లయితే సరేలే అట్లయితే చెప్తాను సరేలే ఇవన్నీ వద్దా మా వాడు చెప్పిన ప్రకారమా నీవు 1,00,000 రూపాయలే కంతలాకలా కట్టాలి నీవు నెలకి 10,000 కట్ట అప్పుడు 10 నెలలకి 1,00,000 రూపాయలు అవుతుంది సరే అల్లుడు కంతలు పరంగానే కడతాను నాకు నేను నెల కొంతలు అందిస్తాను సరేలే అట్లయితే ఒక్క కంతుకొని మిస్ అయితే నీ బిడ్డ తీసి మై చింతపండు అవుతుంది చూడు తర్వాత నీ గుద్రకు గూటం దింపుతానులే అట్లయితే కొంతలో ఒక్క కంతుకొని మిస్ అయితే నీకు ఉండదులే పూజ నీకు గూటమే ఎరుగుతా చూడు కట్టకుండా ఉండదు ఇది హలో మామా అల్లుడు ఏం బాగుండ్రా బాగుండారు అత్త బాగదా చూసారా సార్ లక్షణం ఏం లేదు మరి అదే కంతొచ్చి కదా దానికే ఫోన్ చేసా పంపే సర్లేమ్మా మాట్లాడితే
కొడుకు బతికిపోయాడా ఈడ కొడుకు. మామా అల్లుడు రెండో కొంత వచ్చేది మరి ఎట్లా? ఏమల్లుడు ఈ నెల కొద్దిగా టైట్ ఉండదు. మరీ కొడుకు మరీ నాకు లేట్ అంటాడు చూడా. ఈయన్ని ఈ రాత్రి ఇట్లా మాటింట్లో లేడా ఈయన్ని పోల చెప్పేది నెలడు ఇస్తాను, ఒక నెల ఆగు. ఆ కొడుకు బుద్ధుతానే చేస్తున్నాను నీ పక్కన ఇట్లా నన్ను. సబ్స్క్రైబ్.